వైజాగ్‌లో ఒక సంచలనమైన హత్య చోటు చేసుకుంది. సో, ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. నిన్న ఆహ్, ఏసీపీ నరసింహమూర్తి ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పాడు. సో, ఈ హత్య ఎలా జరిగింది? వీళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? ఇదొక మిస్టరీగా మారింది. ఎందుకంటే ఒక బర్త్‌డే పార్టీకి వెళ్ళిన 28 ఏళ్ల అమ్మాయి శవంగా హాస్పిటల్‌కి వెళ్ళింది. సో, తల్లిదండ్రులు షాక్ అయ్యారు. సో, పోలీసులకి కంప్లెయింట్ ఇచ్చారు. సో, అసలు ఈ అమ్మాయి ఎవరు? ఆ బర్త్‌డే పార్టీకి ఎందుకెళ్ళింది? బర్త్‌డే పార్టీలో ఏం జరిగింది? ఇప్పుడు ఆ బర్త్‌డే పార్టీలో ఉన్న వాళ్ళ నెరేటివ్ వాళ్ళు ఏం చెప్తున్నారు? పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో ఇప్పటివరకు ఏం తేలింది? ఇలాంటి కేసులు జరగకుండా ఉండాలంటే ఏ రకమైన ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలి? ఈ విషయాల గురించి మనం మాట్లాడదాం. సో, వైజాగ్‌లో 14థ్ ఆహ్, నైటు విశాలాక్షి నగర్‌లో ఉన్న బీ స్క్వేర్ అనే లాడ్జికి ఆహ్, ఒక అమ్మాయి వెళ్ళింది. అమ్మాయి పేరు శాంతకుమారి అలియాస్ జెస్సీ. సో, ఈ అమ్మాయికి 28 ఏళ్ళు. వీళ్ళ నాన్న లేడు. అమ్మ రమ్య ఉంది. వాళ్ళ చెల్లెలుంది. సో, ఈ అమ్మాయి నేనట్లా ఒక బర్త్‌డే పార్టీకెళ్తున్నానమ్మా అని ఇంట్లో చెప్పేసి బయలుదేరి వీళ్ళుండేదేమో జోడుగుళ్ళపాలెం విశాఖ ఔట్‌స్కర్ట్స్‌లో. అక్కడి నుంచి విశాలాక్షి నగర్‌లో ఉండే బీ స్క్వేర్ లాడ్జికి అమ్మాయి వెళ్ళింది. అంతవరకే ఈ అమ్మకి, చెల్లికి తెలుసనమాట. వాళ్ళకి లేట్ నైట్ ఫోను వచ్చింది. వచ్చి ఇట్లా మీ అమ్మాయి ఫిట్స్‌తో పడిపోయింది. ఇక్కడ మెడికేర్ హాస్పిటల్‌లో చేర్చాము అని ఫోను చేశారు. ఫోను చేసేసరికి తల్లి, చెల్లి ఇద్దరు టెన్షన్ పడిపోతూ హాస్పిటల్‌కెళ్తే అక్కడ పిడుగులాంటి వార్త వాళ్ళకి తెలిసింది. అదేందంటే ఆ అమ్మాయి జెస్సీ అమ్మాయి చనిపోయింది అని చెప్పారు హాస్పిటల్‌లో. పోస్ట్‌మార్టంకి తీసుకెళ్లారని చెప్పారు. దాంతో వాళ్ళకేం అర్థం కాలేదు. దాంతో ఇమ్మీడియేట్‌గా పోలీసులకెళ్ళి కంప్లెయింట్ ఇచ్చారు. అంటే ఆల్రెడీ హాస్పిటల్‌కెళ్ళి బాడీని చూసారు. చూసినప్పుడు ఆ బాడీ మీద గాయాలు ఉన్నాయి. ఆ గాయాలు చూసి వాళ్ళకి అనుమానం వచ్చింది. అంటే బాడీ మీద, నెక్ మీద గాయాలు కనపడ్డాయి. అది చూసి వాళ్ళు ఖచ్చితంగా ఇది హత్యే. వాళ్ళు ప్లాన్డ్‌గా ఈ అమ్మాయిని పార్టీకి పిలిచి చంపేశారు అన్న ఉద్దేశంతో వాళ్ళు పోలీసులు కంప్లెయింట్ ఇచ్చారు. పోలీసులు రంగంలో దిగారు. సో, ఏం జరిగింది అనేది ఈ ఏసీపీ నరసింహమూర్తి మాటల్లో చెప్పాలంటే, ఈ అమ్మాయి వెళ్ళింది పార్టీకి. మొత్తం పార్టీలో 7 మంది పాల్గొన్నారు. 5 మంది కుర్రవాళ్ళు, 2 అమ్మాయిలు. సాయి కిరణ్, యశ్వంత్, లక్ష్మీ సౌజన్య, శాంతకుమారి, సాయి కుమార్, తర్వాత మణి. సో, వీళ్ళు వెళ్ళినాక వాళ్ళ వెర్షన్ ఏందంటే పిల్లల వెర్షను వీళ్ళందరూ కూడా 20-25 ఏళ్ళు లోపల ఉన్నవాళ్ళే. వాళ్ళని పోలీసులు విచారించినప్పుడు వాళ్ళు చెప్పిందేందంటే, "ఇలాగ పార్టీ చేసుకుంటున్నాము. బర్త్‌డే పార్టీ. అందులో సాయి కిరణ్‌కి, ఈ అమ్మాయికి మధ్య గొడవైంది. గొడవయ్యి అమ్మాయిని అతను తిట్టాడు. అంటే గతంలో సాయి కిరణ్‌కి వేరే అమ్మాయిలతో అఫైర్ ఉందని, ఈ జెస్సీ ప్రచారం చేసిందని, తప్పుడు ప్రచారం చేసి తనకి ఇబ్బంది కలిగించిందని గొడవ మొదలైంది. అంటే వీళ్ళంతా మందు తాగారు. మందు తాగినాక గొడవ మొదలైంది. ఈ గొడవ మొదలైనప్పుడు ఈ అమ్మాయి కూడా గట్టిగా వాదించింది. నేనేం చేయలేదు. నువ్వే అబద్ధాలు చెప్తున్నావు అని. సో, ఆ సాయి కిరణ్‌కి సపోర్ట్‌గా ఆహ్, ఈ లక్ష్మీ సౌజన్య, ఇంకొక అబ్బాయి కూడా వచ్చారు. అలాగా ఆ గొడవ పెద్దదైపోయి ఈ ముగ్గురు కలిసి ఈ జెస్సీ మీద అటాక్ చేశారు. అటాక్ చేయడంతో ఆ అమ్మాయికి ఫిట్స్ వచ్చింది. ఫిట్స్ రావడంతో వీళ్ళు మొఖం మీద నీళ్ళు అది చల్లి మొత్తానికి ఆ అమ్మాయికి ఫిట్స్ నయమైనాక అమ్మాయిని తీసుకొని వెళ్ళి గదిలో పడుకోబెట్టారు. ఆ తర్వాత కొంత టైం అయినాక ఈ సాయి కిరణ్ బయటకొచ్చి చూస్తే ఆ అమ్మాయి డౌట్ వచ్చింది తనకి. సో, తలుపు తట్టి లేపాలని ట్రై చేస్తున్నాడు. చూస్తే అమ్మాయి తలుపు తీయలేదు. ఫ్రెండ్స్‌ని అంతా లేపారు. వచ్చి తలుపు పగలగొట్టి చూస్తే అక్కడ అమ్మాయి ఆత్మహత్య అంటే ఊరేసుకొనుంది. దాంతో వాళ్ళు ఇమ్మీడియేట్‌గా బాడీని దించి దగ్గరున్న మెడికవర్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళు బ్రాడ్ డెడ్ అని ప్రకటించారు. దాంతో వాళ్ళ ఇంట్లకి ఫోను చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. సో, ఇది జరిగిందనేది వాళ్ళు చెప్పారు. పోలీసులు దీన్ని పరిశీలించడానికి లాడ్జి వాళ్ళని అడిగారు. వీళ్ళెప్పుడొచ్చారు ఏమంటే, 9 గంటలకు వచ్చారని చెప్పారు. సో, వీళ్ళ పరిశీలనలో తేలిందేమంటే, వీళ్ళు 9 గంటలకు వచ్చినప్పుడు అక్కడున్న సీసీటీవీలని
కొంచెం పక్కకి తిప్పారు. అంటే వీళ్ళు ఎంతమంది వస్తున్నారు, ఏంటి అవన్నీ సీసీటీవీలో పడకుండా ఉండడం కోసం సీసీటీవీలని పక్కకి పైకి తిప్పేశారు. అది లాడ్జి ఓనర్లు కాసేపటి తర్వాత ఎప్పుడో గమనించి మళ్ళీ వాళ్ళు పొజిషన్ మార్చారు. మళ్ళీ వీళ్ళు 11:30కి మళ్ళీ ఈ సీసీ కెమెరాలని మార్చారు. సో, అది క్లియర్‌గా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ చూసినప్పుడు అర్థమవుతుంది. సో, అంటే వీళ్ళెందుకు ముందే ప్లాన్ చేసుకొని మార్చారా? వీళ్ళకి లేకపోతే వీళ్ళ ఉద్దేశ్యం ఏంటి? ఎందుకు మార్చారు? అన్న డౌట్‌లతో పోలీసులు విచారిస్తున్నారు. అయితే ప వాళ్ళకి తెలియకుండా అంటే వాళ్ళు గుర్తించని ఇంకొక సీసీటీవీలో మొత్తం రికార్డ్ అయింది. దాడి చేయడం గొడవ ఇవన్నీ కూడా రికార్డ్ అయిందని చెప్తున్నారు. అంటే గొడవ జరిగిందైతే వాస్తవమే. కానీ ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా? వీళ్ళు అమ్మాయిని కొట్టి చనిపోతే ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఆమెను ఉరేసి